నమస్తే అవధాని ఛానల్ స్వాగతం. నేను చేసిన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అట్లాగే బెల్ ఐకాన్ మీద నొక్కితే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు సమాచారం అవుతుంది. చూడొచ్చు, కామెంట్ చేయొచ్చు. ఒక పని మీరు చేయగలరు, చేయలేరు, రెండూ కరెక్టే అయిన సందర్భంలో ఎలా ఉంటుంది మీ పరిస్థితి? ఇది ఎందుకు చెప్తున్నానంటే, వయస్సు దృష్ట్యా మీరు మరీ చిన్నవాళ్ళు కానీ మీరు మరీ పెద్దవాళ్ళు కానీ, మధ్యలో కాదు, బహుశా మధ్యలో కూడా కొన్ని సందర్భాల్లో ఉంటుంది కానీ తక్కువ ఉన్నప్పుడు చిన్నపిల్లలు ఉంటారు. అంటే అప్పుడే అడుగులు వేయడానికి రెడీగా అవుతున్నవాళ్ళు, వాళ్ళు అడుగులు వేస్తూ ఉంటారు. ఆరు సైకిల్ తొక్కే వయసు, సైకిల్ తొక్కుతూ ఉంటారు. వాళ్ళు సైకిల్ తొక్కుతున్నప్పుడు వాడికి సైకిల్ తొక్కాలి అనే ఆశ, తొక్కగలను అన్న నమ్మకం, రెండు కూడా ఉంటాయి. వాడిని కేర్ టేక్ చేసి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏం చెప్తారంటే, అబ్బాయి ఇది నీ వల్ల కాదు, యూ కాంట్, పడిపోతావు, జాగ్రత్త అని చెప్తుంటారు. ఇది కరెక్టా, అది కరెక్టా అంటే రెండు కరెక్టే. వాడిది నమ్మకము, ఆశ, అది కరెక్టే. సైకిలు తొక్కుతానన్న నమ్మకం వాడికి కావాలి, తొక్కాలని ఆశ ఉండాలి, తొక్కగలనని నమ్మకం ఉండాలి. అప్పుడు మాత్రమే వాడు సైకిల్ తొక్కడానికి ప్రాక్టీస్ చేయగలుగుతాడు. హీ కెన్ గో ఆన్ సైక్లింగ్. ఇఫ్ నాట్, హీ నెవర్. అట్లాగే వీళ్ళు అంటూ ఉంటారు పెద్దవాళ్ళు, అంటే వాళ్ళని కేర్ టేక్ చేసేవాడు, ఆ పిల్లల్ని కేర్ టేక్ చేసేవాడు. నువ్వు పడిపోతావు, అది కూడా కరెక్టే. అంటే సైకిల్ తొక్కితే పడిపోతావు ఖాయంగా, ఎందుకంటే కొత్తగా నేర్చుకుంటావు. బట్ ఆ పడిపోయేటప్పుడు ఎంత తక్కువ దెబ్బలతో నువ్వు పడగలుగుతావు, హౌ బెస్ట్ యూ కెన్ ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్, దట్ ఈస్ ఇష్యూ. పడకపోవడం కాదు, పడడం అనేది ఖాయం, కానీ బట్ హౌ బెస్ట్ యూ కెన్ ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్. అట్లాగే బాగా పెద్దవాళ్ళు అయినప్పుడు, నాకు గణేశం గారని ఒక ఆయన రిటైర్డ్ ఆర్మీ మేజర్, ఆయన బ్రిగేడియర్ అనమాట. ఎస్, ఆయన క్యాడర్ బ్రిగేడియర్ అనమాట. బ్రిగేడియర్ పనిచేసి సెక్రటరీ అయ్యారు. ఆయన ఇన్నోవేషన్స్లో, ఆయనకి ఆర్మీలో ఉండగానే ఒక ఇన్నోవేషన్స్ చేశారు. ఆయనకి ఇది ఉంది, పేటెంట్ ఉంది. అండ్ హీఈస్ రన్నింగ్ పల్లెస్ విజన, ఒక ఆర్గనైజేషన్ రన్ చేస్తారు. ఇట్ ఈస్ ఫైండింగ్ అవుట్ ఇన్నోవేషన్స్ ఇన్ రూరల్ ఏరియాస్. నేను ఆయనకి అట్లీస్ట్ ఒక ఇద్దరిని రిఫరెన్స్ ఇచ్చాను కూడా. ఆయన ఐ థింక్ హీఈస్ మోర్ దెన్ 80 years ఆర్ 75+ ఆర్ 80+ వాట్. ఈరోజు కూడా ఐ థింక్ ప్రతి 3 నెలలకి ఒకసారి అనుకుంటా వాళ్ళు పల్లెల్లో నడక, అది పల్లెశ్రీ నడక పేరు కూడా చెప్తాను, నాకు ఇప్పుడు ఇమ్మీడియట్గా స్ట్రైక్ అవ్వట్లేదు. కానీ ఆయన ఏం చేస్తారంటే, ఒక బృందాన్ని, యువకుల్ని, యువకులు ఇద్దరు కూడా వీళ్ళని తీసుకుని, హీ వాక్స్ ఫర్ 3 days. మేబీ ఇట్ విల్ బి అరౌండ్ 30 kilometers, 40 kilometers, వాట్ ఎవర్ ది డిస్టెన్స్ ఇట్ ఈస్. 3 రోజులు నడుపుతారు. నడిచి ఊళ్ళో వాళ్ళందరూ, అంటే ఆ మార్గంలో ఉండే గ్రామాల్లో ప్రజలతో ఇంటరాక్ట్ అవుతారు. ఆ ఊళ్ళలో వాడే పద్ధతులు, ఆ ఊళ్ళలో ఉన్న ఆచారాలు, ఆ ఊళ్ళలో ఉన్న కొత్త సైన్స్ అండ్ టెక్నాలజీ ఇష్యూస్, వాటిని నేను నోటెడ్ డౌన్. అద్భుతమైన ఇన్నోవేషన్స్ ఆయన బయటికి తీసుకొచ్చాడు విత్ హిస్ టీమ్. అండ్ హీఈస్ 80. బహుశా ఇంట్లో వాళ్ళ ఇంట్లో ఏ ఇంట్లో వాళ్ళైనా మీకు ఇది కష్టము చేయలేరు ఉంటాడు, బట్ ఆయన చేస్తాడు. అండ్ నేను ఈ మధ్య, అంటే ఆయన పాత ఆయనే, నేను ఆయన కలవడం కొత్త, బి నరసింహరావు, ఈ మా భూమి సినిమా డైరెక్టర్. 79 years ఆయన ఇప్పుడు ఎంత ఎనర్జెటిక్గా ఉన్నాడు. అట్లాగే ప్రొఫెసర్ హరగోపాల్ 81 years, ఎంత ఎనర్జెటిక్గా ఉన్నారు. అంటే ఈ రెండు, అంటే ఇక్కడ ఇందాక మనం మొదట మాట్లాడుకున్నట్టు, వయసు పెద్దది కనుక మీరు చెయ్యలేరు అంటూ ఉంటారు. అండ్ వన్ మోర్ పర్సన్ ఐ ప్రిఫర్ టు రిఫర్ ఈజ్ ప్రొఫెసర్ జయధీర్ తిరుపతిరావు. ఈజ్ ఇన్ 73, 75 సంథింగ్. ఎగ్జాక్ట్గా నాకు ఈజ్ అరౌండ్ 75 అనుకుంటారు. అంటే వీళ్ళందరూ మా వయసు అయిపోయింది అనుకుంటారు. సమస్య ఏమిటంటే, మన ఇళ్లలో వాళ్ళు ఆర్ కొంత ఆ సైకాలజీని, దానికి ఏ పేరు పెట్టాలో నాకు తెలియదు. ఐఎమ్ లేమెన్ అబౌట్ ఇట్. సైకలాజికల్గా దానికి ఎటువంటి పదం వాడతారో నాకు తెలియదు. కానీ ఆఫ్టర్ 60 years you are retired, you are unfit,
టు డూ ఎక్స్ట్రీమ్ థింగ్స్ అనే వాతావరణము మనకి అలవాటైపోయింది. 60 ఏళ్ళు వస్తే రిటైర్మెంటే కాదు, 60 ఏళ్ళు వస్తే రిటైర్మెంట్ అనేది ఆఫీసుల్లో ఎందుకు పెట్టారంటే బికాస్ దే నీడ్ యంగ్ బ్లడ్ హూ కెన్ మేక్ ఇట్ ఫాస్ట్. ఎస్, దే నీడ్ ఎక్స్పీరియన్స్డ్ హ్యాండ్స్. అండ్ రిటైర్ అయిన వాళ్ళు చాలామంది చాలా చోట్ల ఉపాధి మళ్ళీ కల్పిస్తున్నారు, ఎందుకంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ పడుతున్నారు. సో ఇట్ ఈస్ దే, ఇది ఖచ్చితంగా ఉంది. యంగ్ బ్లడ్ని ఆహ్వానించడము, వాళ్ళని నెక్స్ట్ జనరేషన్ కోసం తయారు చేయడం. ఎందుకంటే యూ హ్యావ్ టు, పెద్దవాళ్ళు ఖాళీ చేయాలి, కింద వాళ్ళు వస్తూ ఉంటారు. వాళ్ళు చెప్పింది కరెక్టే, మీ ఓపిక అయిపోతుంది, మీరు చేయలేరేమో అన్న వాళ్ళ సందేహాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా కరెక్టే. కానీ దేర్ ఆర్ కేసెస్ హూ కెన్ మేక్ ఇట్, హూ కెన్ డూ దట్. ఇది ఎందుకు చెప్తున్నానంటే రెండూ రైటే, మీరు చెయ్యగలరు చెయ్యలేరు, రెండూ రైటే అన్నప్పుడు కొంత ఫ్లెక్సిబిలిటీ, అంటే విత్ ఏ లిటిల్ బిట్ ప్రికాషన్ ఎర్రవ్ దెమ్ టు డూ. మీ పిల్లవాడు మోటార్ సైకిల్ నేర్చుకుంటాడు, మీ అమ్మాయి కార్ నేర్చుకుంటుంది, లేదా మీ మనవాడు నేను సైకిల్ తొక్కుతాను అంటే ఎల్లవ్ దెమ్ విత్ ఏ లిటిల్ బిట్ ప్రికాషన్, బీ కేర్ఫుల్. అండ్ ఇఫ్ యూ కెన్ గార్డ్ దెమ్ టు విచ్ ఎక్స్టెంట్ ఇట్ ఈస్ పాసిబుల్. వాడు పడడు అనుకోవద్దు, ఖచ్చితంగా పడతాడు. మీ అబ్బాయి కారు వెళితే యాక్సిడెంట్ చేయడు అనుకోవద్దు, ఖచ్చితంగా చేస్తాడు. let him drive 20 or 30 speed where the impact of the accident is minimal. ఎస్, యాక్సిడెంట్ అవుతుంది, వాడు ఎవరినో గుద్దే అవకాశం ఉంటుంది, జాగ్రత్తగా ఉండాలి. అండ్ డ్రైవింగ్ స్కూల్ వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించాలి, ఇవన్నీ కరెక్ట్. ఎట్ ది సేమ్ టైం వాళ్ళు ఒక్కళ్ళు ఏదో సందర్భంలో ఎప్పుడప్పుడు బయటకు వెళ్ళాల్సిందే, వాళ్ళంతా వాళ్ళు డ్రైవ్ చేయాల్సిందే. యూ కాంట్ బి ఆల్వేస్ విత్ దెమ్, దే హ్యావ్ టు లెర్న్. అందుకని వాళ్ళు నేర్చుకోవాలి, పొరపాట్లు జరిగితే వాటిని సరిదిద్దుకోవాలి, మళ్ళీ నేర్చుకోవాలి. కానీ వయస్సు చిన్నపిల్లలు కానీ మరీ పెద్దవాళ్ళు కానీ అయినంత మాత్రాన డోంట్ ప్రెషర్ దెమ్ దట్ యూ కాంట్ డూ దిట్, యూ కాంట్ డూ దిస్ అనే మాట అననే వద్దు. మనము బహుశా ఆ సైకాలజీ నుంచే బయటపడకపోతే చాలా చెయ్యగలిగిన వాళ్ళు కూడా ఏమీ చేయబడి చేతి పెట్టుకోవాల్సి వస్తుంది. దిస్ ఈజ్ ఎ సొసైటీ విచ్ ఇస్ ఫేసింగ్ అవధానం.